మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల వల్లనే గిరిజన జీవితాలలో వెలుగును నిండాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్లో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గిరిజన మహిళలతో సాంప్రదాయక నృత్యాలు చేసి అందరినీ అలరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నీళ్ల కోసం అసెంబ్లీలో చర్చిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే తనపై ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు భయపడితే భయపడేది లేదని వాళ్లకు తానేమీ పాలేరును కాదన్నారు. సంతు సేవలాల్ మహారాజ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తామన్నారు. వీళ్ళు బెదిరించేది ఎక్కడ చెప్తా ఉన్నా కూడా హుస్నాబాద్ పోరాటం స్ఫూర్తిని ఎక్కడ తక్కువ చేస్తారు. ఇక్కడ బిడ్డగా అసెంబ్లీ వేదికగా ఎన్నో చెప్తా ఉన్న ప్రయాణం అయిపోయింది. హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవ రైతులకు వస్తా ఉన్నాయని వస్తున్నాయా రమ్మంటున్నాయి కదా. ఈ హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవ నీళ్లు ప్రయాణం చేస్తుండొచ్చు, కానీ అది నింపితే కాలువల ద్వారా తీసుకుపోవడానికి వ్యవస్థనే లేదు. అదే విషయం చెప్తే ఉంటా నా మీదనే గౌరవ పూర్తయితే మంత్రి గారు కావాలా లేకపోతే అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. గుర్తెట్టుకుని కడతాన ప్రాజెక్ట్ నేను ఏమడినా ఈ ప్రాంత రైతాంగానికి గౌరవ ప్రాజెక్టు నీళ్ళియాలి, మీ బాధ్యత ఇయ్యలేదు ఇచ్చామని చెప్పుకున్నట్లా అనే మాట మాట్లాడితే ఆ విధంగా ఎదురుదాడు తిరిగి కూసో అంటే చెప్తే వినేది కాదు. కూసో మనం కూడా అంతే గట్టిగా ఎవరికి పాలనలో కాదు కదా మీరు ఇచ్చినటువంటి విషయ మీరు ఇంట్లో కూర్చుంటే స్పీకర్ గారు కూడా చెప్పినా లేదా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు హక్కు ఉంది, ఇది చేయాలి, ఇది ఏంటంటే కానీ ఇవాళ